స్టూడెంట్స్ రాసే ఎగ్జామ్‌కి వాళ్ళు అనుకున్న రిజల్ట్ కంటే ఎక్కువ పర్సెంటేజ్ వచ్చిందనుకోండి, వాళ్ళ ఫీల్ ఎలా ఉంటుంది? వేరే లెవెల్ కదా! ఇంట్లో మనం ఎప్పుడు చేసే రెసిపీ అయినా కొత్తగా ట్రై చేసినప్పుడు మనం అనుకున్న దానికంటే, మనం ఎప్పుడూ తినే రెసిపీ కంటే ఇంకా టేస్ట్‌గా ఉందనుకోండి, ఆ ఫీలే వేరప్ప. ఎప్పుడు ఒకేలా తింటే బోర్ కదా చెప్పండి. అందుకని కొత్తగా ట్రై చేశాను. టేస్ట్ మాత్రం సూపర్ అనమాట. ఇక రెసిపీ అంటారా? మీరు అడగకపోయినా నేను చెప్తాను. ఒకసారి ట్రై చేయండి. చికెను నీట్‌గా కడిగి పక్కన పెట్టుకోవాలి వాటర్ లేకుండా. అందులోనే పసుపు, ఉప్పు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొన్ని మిరియాలు, పట్టా మొగ్గ కూడా ఒక 2 వేసుకోండి. బిర్యానీ ఆకు ఒక్కటేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, ఆనియన్స్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అయినా పక్కన పెట్టుకోండి. ఈలోపు అల్లం, తెల్లగడ్డపాయలు, జీడిపప్పు కొన్ని, మిరియాల పొడి, పట్టా మొగ్గ మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయి తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కాక పక్కన పెట్టుకున్న చికెన్ అందులో వేసేసుకోవాలి. బాగా బాయిల్ అయ్యాక మిక్సీ పట్టుకున్న పేస్టును అందులో వేసేసుకోవాలి. కొంచెం మిరప్పొడి అంటే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. చికెన్ ఎప్పుడు తినే వాళ్ళైతే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది.